ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీసు సహాబాలు ఎవరు, వారి పని ఏంటి, వారు ఏం చేశారు, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నేరుగా చూసి ఇస్లాం స్వీకరించి మరియు ఆ స్థితిలోనే మరణించిన వారిని సహాబాలు అంటారు. సహాబాలు ఇస్లాంలో అత్యంత గౌరవనీయులు. వాళ్ళ పని కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉండడం మాత్రమే కాదు, ఆయన అంటే సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన దీన్ అంటే ఇస్లాం గురించి నేర్చుకొని దాన్ని తరువాతి తరాలకు అందజేసేవారు సహాబాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన బోధనలు విని వాటిని గుర్తుంచుకొని ప్రపంచానికి అందజేసేవారు సహాబాలు. వారు హదీస్లను జ్ఞాపకం ఉంచుకొని తర్వాతి తరాలకు అందజేస్తారు. హదీసులు అంటే ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన మాటలు, చేతలు ఇవి గుర్తుపెట్టుకొని తర్వాతి తరాలకు అందజేస్తారు. మదీనా నుండి ఇతర దేశాలకు వెళ్లి ఇస్లాం పరిచయం చేశారు సహాబాలు. ఈజిప్ట్, సిరియా, ఇరాన్, ఇండియా వరకు కూడా వచ్చారు. వారు ఖురాన్ను నేర్చుకుని హృదయాలలో భద్రపరుచుకున్నారు మరియు తర్వాతి తరాలకు అందజేశారు. బద్ర్, ఉహద్, ఖందక్, హునైన్ వంటి యుద్ధాలలో అల్లాహ్ కోసం తమ ప్రాణాలను అర్పించారు. న్యాయం, దానం, దయ మరియు ధర్మాలలో ఆదర్శంగా నిలబడి అటువంటి పనులు చేయడంలో ముందు ఉండేవారు సహాబాలు. వారు ఇస్లాంను స్వీకరించి వారు ఇస్లాం ప్రకారం నడుచుకొని ఆ తర్వాత తరాలకు చూపిన మొదటి వారసులు ఈ సహాబాలే. కొంతమంది ప్రసిద్ధిగాంచిన సహాబాల పేర్లు చూద్దాము. అబూబకర్ రజల్లాహు తాలా అన్హు, ఈయన ప్రవక్త గారి స్నేహితుడు, మొదటి ఖలీఫా. ఉమర్ ఇబ్నే ఖత్తాబ్ రజల్లాహు తాలా అన్హు, రెండవ ఖలీఫా. న్యాయం మరియు ధైర్యానికి ప్రసిద్ధి ఈయన. ఉస్మాన్ ఇబ్నే అఫ్ఫాన్ రజల్లాహు తాలా అన్హు, ఖురాన్ను కాపీలు చేసిన మూడవ ఖలీఫా. అలీ ఇబ్నే అబీ తాలిబ్ రజల్లాహు తాలా అన్హు, ఈయన ప్రవక్త గారి బంధువు, నాలుగవ ఖలీఫా. హజరత్ బిలాల్ రజల్లాహు తాలా అన్హు, మొదటి ముఅజ్జిన్, మొదట అజాన్ ఇచ్చిన వ్యక్తి ఈయన. సల్మాన్ అల్ ఫార్సీ రజల్లాహు తాలా అన్హు, ఈయన ఇరాన్ నుండి వచ్చిన సత్యాన్వేషి సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన, ఆయనతో జీవించిన, ఆయన చెప్పిన విధానాన్ని అనుసరించి ప్రపంచానికి చెప్పిన మహానుభావులు వారు. ఇస్లాం యొక్క మొదటి ఉపాధ్యాయులు సహాబాలు మరియు యోధులు. ఇది సహాబాల జీవితం.